వెల్కమ్ బ్యాక్ టు స్ట్రైట్ టాక్. ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ వివాదంలో ఇరుక్కున్నారు. విశాఖలో అతనిపై ఒక కేసు కూడా నమోదైంది. ఒక యువతి కంప్లైంట్ చేసింది. అంటే చాలా ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. అంటే రాహుల్ సిప్లిగంజ్ అంటే గతంలో కూడా కొన్ని వివాదాల్లో ఆయన ఇరుక్కున్నారు కాబట్టి ఇప్పుడు ఈ వివాదం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సతీష్ గారు, అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ కేసు, ఎవరా యువతి? రాహుల్ సిప్లిగంజ్ చాలా చిన్న స్థాయి నుంచి తన కష్టంతో తన గాత్రంతో పెద్ద స్థాయికి వచ్చిన ఒక సింగరు. ఎందుకంటే చాలా పాటలు పాడాడు, ఫోక్ సాంగ్స్ సంథింగ్ స్పెషల్ ఉండటం. అయితే ఈ RRRలో నాటు 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 ఈ సాంగ్ ఎప్పుడైతే ఆయన పాడాడో దానికి ఎక్కడ లేని ఖ్యాతి వచ్చింది. ఆస్కార్ వేదికగా ఆ పాట పాడే అవకాశాన్ని, ఆయన అరుదైన అవకాశాన్ని కూడా ఆయన దక్కించుకున్నాడు. అలాగే ఈ బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 విజేతగా కూడా ఆయనకి బాగా పాపులారిటీ వచ్చింది. అంటే ఆయన ఒక సింగర్గానే కాకుండా ఒక సెలబ్రిటీగా బాగా హైలైట్ అవుతున్నాడు. లేటెస్ట్గా మనం చూసాం బోనాలు, సదరోత్సవం, ఏది జరిగినా హైదరాబాద్లో రాహుల్ సిప్లిగంజ్ ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. మంచిదే, బాగా వెనుకబడిన వర్గం నుంచి వచ్చి తన టాలెంట్తో ఒక స్థాయికి ఎదగటం అనేది దాన్ని మనం వెల్కమ్ చేయాలి. అయితే ఇక్కడ సమస్య ఏముంటుందంటే, ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు సెలబ్రిటీల జీవితంలో ఏమైతే జరుగుతుందంటే ఈ వ్యక్తిగత పరిచయాలు, తర్వాత ఈ కుటుంబ సంబంధాలు, స్నేహాలు ఒక్కోసారిగా ఊహించని మలుపు తిరుగుతాయి. ఎందుకంటే వాళ్ళు కొన్ని సందర్భాల్లో కరెక్ట్గా ఉన్న వాళ్ళ బంధువుల్లో ఎవరైనా, లేదంటే వాళ్ళ స్నేహితుల్లో ఎవరైనా తప్పుడు చర్యలకు పాల్పడినా, ఎవరినైనా బ్లాక్మెయిల్ చేసినా, బెదిరించినా, లేదంటే అక్కడ స్నేహితులను కాపాడటానికో బంధువులను కాపాడటానికో ఆ ఇష్యూస్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళు ఏదైనా మాట్లాడినా, లేదంటే వీళ్ళు సెలబ్రిటీ స్టేటస్ ఉంది కాబట్టి కొన్ని పరిచయాలు కూడా ఏర్పడతాయి కాబట్టి పోలీసు అధికారులు తెలుసు, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, ఎదుటోళ్ళని వీళ్ళు బెదిరించినా, ఏది జరిగినా చాలా ఈజీగా వీళ్ళు పట్టుబడతారు. ఇష్యూ ఏదైనా ఇందులో 16 మందిపై నమోదైంది కేసు. కానీ ఇప్పుడు ఏంటంటే రాహుల్ సిప్లిగంజ్ అనేవాడు సెలబ్రిటీ కాబట్టి ఇప్పుడు ఇష్యూ అనేది హైలైట్ అవుతుంది. ఇది కొంత గందరగోళమైన అంశమే, బట్ ఈ ఆరోపణల వాస్తవం ఎంతో తేలాల్సి ఉంది. అయితే సమస్య ఎక్కడొచ్చిందంటే, సిప్లిగంజ్తో పాటు 11 మంది పైన పోలీసులు FIR నమోదు చేశారు. మరో 5 ఇది కేసుకు సంబంధించి మరో 5 ఆ తర్వాత కేసు నమోదు చేశారు. మొత్తం 16 మంది పైన. ఈ MVP పోలీస్ స్టేషన్లో ఒక యువతి చేసిన ఫిర్యాదు ఏమైంది, రాహుల్ సిప్లిగంజ్ ఈ నాయి బ్రాహ్మణ వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన రెడ్డి సామాజిక వర్గం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమెకు ఒక బ్రదర్ ఉన్నాడు, అతని పేరు కర్పూరపు రాహుల్ రెడ్డి. అంటే రాహుల్ సిప్లిగంజ్కు ఆయన బావమరిది అవుతాడు. అది కర్పూరపు రాహుల్ రెడ్డి తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు, తర్వాత నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అంటూ ఒక యువతి చేసిన ఇష్యూలో ఏమైందంటే, తన బావమరిది కోసం ఈ రాహుల్ సిప్లిగంజ్ రంగంలో దిగి తనను పరిచయం చేసుకొని బెదిరించాడని ఆమె పోలీసులకి ఇప్పుడు ఫిర్యాదు చేసింది. అలాగే బలవంతంగా తనతో వీడియో స్టేట్మెంట్లు ఇప్పించారు, తన పర్సనల్ ఫోటోలు వీడియోలను కూడా వైరల్ చేస్తూ తన పరువుకు భంగం కలిగిస్తున్నారు అనేది ఆమె చేసిన ఆరోపణ. ఈ హైకోర్టు అడ్వకేటు గీతా ప్రసన్న చందనతో సహా చాలామంది పైన అయితే కేసులు నమోదయ్యాయి. హెరాస్మెంటు, క్రైము వంటి కేసులు అయితే పెట్టారు. తొలుత MVP పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది, తర్వాత ఎండాడ మహిళా పోలీస్ స్టేషన్కి దీన్ని ట్రాన్స్ఫర్ చేశారు. ఏదేమైనా ఇది కొంత తలనొప్పి వ్యవహారంగానే కనిపిస్తోంది. అలాగని రాహుల్ సిప్లిగంజ్కు ఈ వివాదాలు కొత్త కాదు. ఒక బార్లో అంతకుముందు ఒక మాజీ ఎమ్మెల్యే సోదరుడితో గొడవ పడడం అనేది అప్పుడులో చాలా సెన్సేషన్ అయిపోయింది. ఒక బార్లో కొట్టుకోవటం, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే సోదరుడికి ఇతనికి చాలా పెద్ద గొడవ అవటము, ఆ టైంలో కొందరు టీవీ యాంకర్స్ కూడా అక్కడ ఉండటము చాలా పెద్ద వివాదమైంది. సదరు టీవీ యాంకర్లు, 2 ప్రముఖ ఛానళ్ళ యాంకర్లు వెంటనే వాళ్ళు ఉద్యోగాలు కూడా కోల్పోయారు ఆ వివాదం పెద్దదవటం వల్ల. అందుకు ఏంటంటే ఇప్పుడు కొత్తగా రాహుల్ సిప్లిగంజ్ అంటే బాగా పేరు, ఇమేజ్ రావడానికి ముందు జరిగిన పరిణామం అది, మీడియంగా ఆయన ఎదుగుతున్న క్రమంలో. కానీ ఇప్పుడు ఈ RRR తర్వాత, ఆస్కార్ వేదికపై పాట పాడిన తర్వాత, ఆయనకంటే ఒక ఇమేజ్ వచ్చిన తర్వాత ఈ పరిణామం చోటు చేసుకోవటం, వాళ్ళ బావమర్దిని సేవ్ చేసే క్రమంలో వేరొకరిని బెదిరించారన్న ఆరోపణ రావటం అనేది ఖచ్చితంగా కొంత అండర్లైన్డే. నేను ఇందాక అన్నట్టుగా సెలబ్రిటీ కాబట్టి మనకు అన్ని పరిచయాలు ఉంటాయి కాబట్టి ఏదైనా నడుస్తుంది అనుకోవటం తప్పే అవుతుంది. అది చూసుకొని ఎదుటోళ్ళని మనం బెదిరిద్దాము, ఎవరేం చేస్తారన్న ధోరణి ప్రదర్శిస్తే అప్పుడులాగా లేదు కదా ఇప్పుడు ప్రపంచం. సోషల్ మీడియా చాలా బెటర్గా ఉంది, ఏ ఇష్యూ కూడా దాగని అంశంగా ఉంది కాబట్టి
ఆ యువతి చేసిన ఆరోపణలను ఫస్ట్ పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి ఆ యువతి చేసిన ఆరోపణలు నిజమెంత ఉంది, ఏం జరిగింది, నిజంగా రాహుల్ సిప్లిగంజ్ ఇన్వాల్వ్ అయ్యాడా, లేదంటే ఇష్యూని పెద్ద చేయడానికి ఆ యువత రాహుల్ సిప్లిగంజ్ పేరు పెట్టిందా, నిజంగా ఈయన బెదిరించాడా, ఈయన బెదిరించినట్టుగా ఆమె దగ్గర ఏమైనా ఆడియో కాల్స్ కానీ ఫోన్ కాల్స్ రికార్డింగ్ కానీ ఏమైనా ఉన్నాయా అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. అవి కనుక నిజమైతే మాత్రం రాహుల్ సిప్లిగంజ్కి ఇది కొంత తలనొప్పి వ్యవహారం. ఇక